అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు జనసేన సునీల్ అధికార ప్రతినిధి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. వహించాల్సిందిగా ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారైనటువంటి సయ్యద్ జిలానీ బాషా గారిని సాదరంగా మా గురువుగా ఆచార్యకం యంగ్ డైనమిక్ హీరోగా ఆహ్వానిస్తున్నాం. శత్రువుల గుండెల్లో సింహ స్వప్నం సుశీలుడు మా సునీల్ కుమార్ గారిని సాధారణంగా డాన్స్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన గీతా మేడంని సేలం కిరణ్ కుమార్ గారికి గార్లెండ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేడం ఇచ్చేన్నాను మేడం రాని మేడం అదేవిధంగా ఇజ్రాయెల్ గారికి గార్లెండ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా అబ్దుల్ రహీం గారికి గార్లెండ్ ఇవ్వాల్సిందిగా హహీం అనే స్టూడెంట్ని కోరుతున్నాను. రామా. అదేవిధంగా ఎస్ శృతి మస్తాన్ నాయుడు గారికి గార్లెండ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ సురేంద్ర గారికి కూడా గార్లెండ్ ఇవ్వాల్సిందిగా సంకీర్తన అనే అమ్మాయిని కోరుతున్నాను. పెంచలయ్య గారికి కూడా గార్లెండ్ ఇవ్వాల్సిందిగా లలిత అనే అమ్మాయిని కోరుతున్నాను. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన గూడూరు శాసనసభ్యులు యంగ్ డైనమిక్ హీరో మా ఆశా జ్యోతి శత్రువుల పాలిట సింహ స్వప్నం మా కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ అయినటువంటి పాశంస్ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మీకు అందరికీ తెలిసిందే మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితో ఎంతో సాహసోపేతంగా ఎంత ప్రోగ్రాంని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది మనకందరికీ కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ప్రతి పిల్లవాడు అమ్మాయి ఇంట్లో నుంచి ఒక క్యారేజీ ఉదయాన్నే 6 గంటలకి వండుకొని వచ్చి ఇక్కడ ఒక 12 గంటలకి భోజనం చేసేటప్పుడు ఇది సరిగా లేక ఎన్నో సందర్భాల్లో ఆ యొక్క అన్నాన్ని పారబోసినటువంటి సందర్భాలు నేను గమనించాను. అదేవిధంగా వాళ్ళ యొక్క భోజనానికి ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళు తింటున్నారో లేదో తెలియదు, కానీ పాపకు మాత్రం 6 అయిన వెంటనే ఆ క్యారేజీలో ఆ అన్నాన్ని వాళ్ళకి సర్ది పెట్టి వాళ్ళకి ఆర్థిక భారం ఉన్నా కూడా పాపం పిల్లల్ని బడికి పంపిస్తున్నారు. అటువంటి అవస్థలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు మా పెద్దలు పాసిం సునీల్ కుమార్ గారి చొరవతో ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది స్టూడెంట్కి ఎంతో మేలు చేసేటువంటి కార్యక్రమం. మనం ఒక డబ్బులు ఇస్తే అతను ఈరోజు రేపు 2 రోజులు ఖర్చు పెట్టచ్చు, కానీ ఇక్కడ ఉచితంగా భోజనం పెట్టి ఉచితంగా పుస్తకాలు ఇచ్చి అతి తక్కువ ఫీజుతో గవర్నమెంట్ కాలేజీలో విద్యను నేర్పిస్తున్నారు. ఆ పిల్లవాడు విద్య నేర్చుకొని మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా పాసిం సునీల్ కుమార్ గారికి మా కాలేజీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా మా ప్రిన్సిపల్ మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కను చూపులో కరుణ కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి
గౌరవ శాసనసభ్యులు శ్రీ పాశం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో శుభదినం మా ఇంటర్మీడియట్ విద్యార్థులకు. ఎందుకంటే ప్రభుత్వము ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు మిడ్ డే మీల్స్ కార్యక్రమం అమలు చేస్తూ ఉండేది. అయితే ఇంటర్మీడియట్ కోసము కూడా అమలు చేయాలని చెప్పేసి, దీనివల్ల ఎన్రోల్మెంట్ పెరుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి అనేక సార్లు అధికారులు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం, పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ప్రజా నాయకులందరూ కూడా కోరడంతో చివరికి లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి ఆన్ ది స్పాట్ ఇమీడియట్గా ఆయన ఓకే చేయడం జరిగింది. దాని కారణంగానే మిడ్ డే మీల్స్కి ముందే గౌరవ మినిస్టర్ గారు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడము, అదేవిధంగా నోట్ బుక్స్ ఇవ్వడము, బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చిన వెంటనే మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కూడా మంచి రోజు చూసి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని మా కాలేజీలో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, గౌరవ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వైస్ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ సార్ గారికి, అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు పాశం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా పిల్లల తరపున, మా కళాశాల తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు కాలేజీ రిపోర్టు బ్రీఫ్గా మనం చదివినట్టయితే కనుక, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల దాదాపు 1,44,915 మంది విద్యార్థులకు ప్రయోజనం అది చేకూరుతుంది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వము 27 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ 2-3 నెలల్లో. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంతటి ఖర్చుతో ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే మా పిల్లల అటెండెన్స్ పెరుగుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇంతకుముందు మేము చూస్తున్నాం కాబట్టి మధ్యాహ్నం నుంచి పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్నారు. అడిగితే ఏంటి అని చెప్పితే మధ్యాహ్నం భోజనం తెచ్చుకోలేదు సార్ అంటున్నారు. ఏ ఇంటికాని తెచ్చుకోవాలంటే సార్ ఉదయాన్నే మా అమ్మ నాన్న చేసేయడం కష్టం, పరిస్థితులు బాగలేవు సార్ అని అంటుండేవాళ్ళు అనమాట. కాబట్టి మనం వాళ్ళని ఉండమని చెప్పలేగా పోయే పరిస్థితి ఉంది, మధ్యాహ్నం వెళ్ళిపోవాలి. ఒకవేళ ఉన్నా కూడా ఆ ఖాళీ కడుపుతో మనం చెప్పేటువంటి పాఠాలు కూడా వాళ్ళకు అవగతం కాకపోవడం వల్ల మనం కూడా చాలా బాధపడుతున్నాం అనమాట. సో దీంతో ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ఇంకా నుంచి అటెండెన్స్ బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఎన్రోల్మెంట్ రేషియో కూడా పెరుగుతుంది. అదేవిధంగా డ్రాప్ అవుట్ రేట్ కూడా చాలా డ్రాస్టిక్గా తగ్గుతాయి. అంతేకాకుండా పిల్లలందరూ కూడా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అందిస్తారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా కూడా తయారవుతారు. దాంతోపాటు సోషల్ ఇంటిగ్రిటీ కూడా మనకు ప్రమోట్ అవుతుంది. అందరూ కలిసిమెలిసి తింటారు కాబట్టి ఇక్కడ అందరూ ఒక సోషల్ ఈక్వాలిటీ, ఇంటిగ్రిటీ కూడా మనకు డెవలప్ అవుతుంది. అంతేకాకుండా పేద ప్రజలు, పేద తల్లిదండ్రుల యొక్క ఫైనాన్షియల్ బర్డన్ కూడా తగ్గుతుంది. సో కాబట్టి ఇన్ని రకాల ఉత్తమ దీని లాభాలు ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ అవుతుంది స్టూడెంట్స్లో. మంచి ఆహారం తీసుకుంటే మనకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, సో అవేర్నెస్ షుడ్ బి క్రియేటెడ్ అమాంగ్ ది స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దిస్ న్యూట్రిషనల్ ఫుడ్ వల్ల. సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు ఒకసారి ధన్యవాదాలు. మా కాలేజీ పరిస్థితి కానీ చూసినట్లయితే, సో ఇంతకుముందు సార్ మా కాలేజీ డిగ్రీ కాలేజీ కంబైన్గా ఉండేది. 96లో దీన్ని పార్టీషన్ చేసి సపరేట్గా ఇంటర్మీడియట్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 7 గ్రూపులు ఉన్నాయి. స్ట్రెంగ్త్ వచ్చేసి 7 గ్రూపులు 4 జనరల్ ఉన్నాయి, రిమైనింగ్ 3 వచ్చేసి వొకేషనల్ టెక్నికల్ కోర్సులు ఉన్నాయి. సో మొత్తం స్ట్రెంగ్త్ దాదాపు 300 పైచీలకు ఉన్నారు. సో వీళ్ళు 40% లేడీస్ ఉన్నారు. సో ఈ యొక్క కాలేజీలో అనేక రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దానికి ముఖ్య కారణం అంటే అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఉంది, ఎన్ఎస్ఎస్ యూనిట్ కూడా ఉన్నాయి, ఎన్సీసీ యూనిట్ పక్కనే ఉంది. మన పిల్లలు కూడా వాళ్ళు అవకాశం ఇస్తారు. దాంతోపాటు అందరూ ఫ్యాకల్టీ కూడా అందరూ ఉన్నారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఈ మధ్య అనేక రకాల వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మినిస్టర్ గారి యొక్క మోటివేషన్తో. అందులో ప్రధానంగా మెడ్రాస్ ఐఐటి వాళ్ళ చేత ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు చిత్తూరు జిల్లాలో 25 కాలేజీలు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఒక 4 కాలేజీలు సెలెక్ట్ చేసి మెడ్రాస్ ఐఐటి వాళ్ళు జూమ్ మీటింగ్ ద్వారా 4 నుంచి 5 ఆ కాలంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు సబ్జెక్టుల మీద ఒక చక్కటి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది కానీ సక్సెస్ అయిన వెంటనే మన నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం అన్ని కాలేజీలకు విస్తరిస్తారని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక అడ్వాన్స్డ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంతోపాటు మన మినిస్టర్ గారి కోరిక మేరకు ఇంటర్మీడియట్ విద్యార్థులు పాస్ పర్సెంటేజ్ పెంచాలి. లాస్ట్ ఇయర్ 45% ఉంది ప్రైవేట్ కాలేజీతో పోల్చుకుంటే. కాబట్టి దీన్ని గణనీయంగా పెంచాలని చెప్పేసి, అడిగిన సౌకర్యాలను కల్పించాలి అని చెప్పేసి మినిస్టర్ గారు అనడము. తర్వాత దాంతోపాటు సంకల్ప స్టడీ అవర్స్ అని చెప్పేసి మన గౌరవ కమిషనర్ గారు కూడా ఒక స్పెషల్ స్టడీ అవర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టడీ అవర్ కార్యక్రమాన్ని 3 to 5 పిల్లలకి ఉదాంత స్టడీ అవర్ లెర్నింగ్ అవర్స్ ఉంటాయి, ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. కాబట్టి ఆ సంకల్ప స్టడీ అవర్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి లెక్చర్ కూడా 10 మంది స్టూడెంట్స్ అలాట్ చేయడం జరిగింది.
సో ఆ 10 మంది స్టూడెంట్స్ అన్ని సబ్జెక్టులో 100% పాస్ అయ్యే బాధ్యతను ఆ యొక్క లెక్చర్కి అప్పగించడం జరిగింది. దాంతోపాటు ప్రతి నెల కూడా మనం పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఏజెన్సీ ఒక ఏజెన్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు కాలేజ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్, రీజనల్ లెవెల్, తర్వాత ఆర్జేడీ లెవెల్లో కూడా. సో వాళ్ళందరూ ఎప్పటికప్పుడు ఈ హోమ్ ఎగ్జామ్స్లో అంటే యూనిట్ టెస్ట్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, అదే మాదిరిగా మిగిలినటువంటి ప్రీ ఫైనల్ 1, 2లో కూడా వచ్చిన మార్కులన్నీ కూడా డైరెక్ట్ కమిషనర్ మేడం గారు ఇక్కడి నుంచి రివ్యూ చేయడము, దానికి సంబంధించి రిపోర్ట్ కూడా గౌరవ మినిస్టర్ గారికి ఇవ్వడము, ఏమైనా ఎక్కడ పర్సెంటేజ్ తగ్గినా కూడా ఆ లెక్చర్ని డైరెక్ట్గా కాంటాక్ట్ కావడం, ప్రిన్సిపాల్ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ అయితే చెప్పేసి వాళ్ళు సరైన సూచనలు ఇవ్వడం కూడా ఒక కార్యక్రమాన్ని కూడా కొత్తగా చేపట్టడం జరిగింది. సో మిగిలినటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సో ఈ కాలేజీలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అది ఈ మధ్యనే మన 3 రూములు కూడా ఏర్పాటు చేశారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు చేస్తున్నాం. అరవింద్ ఫార్మసీ వాళ్ళు 3 అడ్వాన్స్డ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అటాచ్డ్ బాత్రూమ్ కూడా లేడీస్ సపరేట్గా వాళ్ళు కట్టారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు. తర్వాత ఈ సహాయం చేయడం జరిగింది. తర్వాత కేర్ టేకర్ సిస్టమ్ కూడా కాలేజీలో మనకి చక్కగా ఉంది. తర్వాత సిలబస్ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి రివైజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఎన్సీఆర్టీ సిలబస్తో సమానంగా మన సిలబస్ని కూడా రివైజ్ చేసి తర్వాత అప్డేట్గా కొత్తగా తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు నెక్స్ట్ కొత్త కిట్స్ కూడా ఇవ్వబోతున్నారు పిల్లలకి. యూనిఫామ్ 3, తర్వాత 2 జతల షూస్ ఇస్తామని చెప్పారు. తర్వాత పిల్లలందరూ కూడా ఒక డిక్షనరీ, అదేవిధంగా ఎంసెట్, తర్వాత నీట్ ఎగ్జామ్స్ మెటీరియల్ కూడా సప్లై చేస్తామని నెక్స్ట్ నుంచి. సో ఇన్ని రకాల అడ్వాన్స్ సౌకర్యాలు మనకు కనిపిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో. దాని ప్రధాన కారణం ఏంటంటే పిల్లలందరూ కూడా పేద పిల్లలు కాలేజీలు చదువుతారు. సో ప్రైవేట్ కాలేజీలు పోల్చుకుంటే ఇక్కడ సౌకర్యాలు అందుబాటులో లేవని లేదు. ఇక అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నటువంటి నాడు నేడు ప్రోగ్రాంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, ఇప్పుడు కొత్తగా మన సీఎం వచ్చిన తర్వాత ఇంకా కొరవలు ఉన్నట్టు అన్నీ కూడా మనబడి మన భవిష్యత్ అనే కార్యక్రమం కింద మొత్తం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో అన్ని రకాల సౌకర్యాలు ఇప్పటికైతే ఉన్నాయి. కాబట్టి పిల్లలందరూ మీద బాగా చదువుకొని మంచి పేరు తెచ్చి మీ భవిష్యత్తు కూడా మార్చుకుని అటు దేశానికి అటు సమాజానికి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా తోడ్పాటు కావాలి. కాబట్టి సమయం ఇంకా తక్కువగా ఉంది. కాబట్టి ఇంతటితో ఈ యొక్క ప్రోగ్రెస్ రిపోర్టు ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ వారు అఫీషియల్గా డ్రగ్స్ వద్దు అన్న దాని మీద ఒక చిన్న ఓత్ ఒకటి చేయమన్నారు. ఇది శివగంగ అనే అబ్బాయి జూనియర్ చెప్పమ్మా. డ్రగ్స్ వద్దు బ్రో ఫ్రెండ్స్. గంజాయి, డ్రగ్స్ మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీరు చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది. చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు, ఆటపాటలు కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు. అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్లు, బూట్లు, బెల్టు ఇస్తోంది ప్రభుత్వం. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తోంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ స్కూలులోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి, హోంవర్కులు చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లలో, చప్పరించే బిళ్ళల రూపంలో మత్తు పదార్థాలు, పీల్చే సిగరెట్లలో ఇస్తే మాకు వద్దని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో చెప్పండి. స్కూలులో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ దృష్టికి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలను చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం. బడిలో, వీధిలో, ఊరిలో, వాడలో డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి. డ్రగ్స్, గంజాయి, వైట్నర్, మత్తు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈగా టోల్ ఫ్రీ నంబర్ 1972కి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం యొక్క మిడ్ డే మీల్స్ గురించి సిహెచ్ భరత్ అనే స్టూడెంట్ ఒక 2 ముక్కలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. త్వరగా రమ్మా. Hello. Good afternoon to one and all. My name is Bharat. I am studying junior MLT in SKR College. మా కళాశాల ప్రిన్సిపల్ గారైన జిలాని భాషా గారికి, అలాగే కళాశాలకు విచ్చేసిన మన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అధిరథ మహారాజులు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ మనోళ్ళు
హలో, నేటి విషయ సమాచారమైన ఇప్పుడు నేటి విషయ సమాచారమైన మధ్యాహ్న ఆహార పథకం డొక్క సీతమ్మ మధ్యాహ్న ఆహార పథకం గురించి మన కళాశాలలో ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం. దానికోసం మనం ఒకసారిగా నారా లోకేష్ బాబు గారు మరియు మన పాసాని సునీల్ కుమార్ గారు అలాగే చంద్రబాబు గారు అందరినీ ఒకసారిగా మా తరఫున మరియు మా కళాశాల పిల్లల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం సార్. డొక్క సీతమ్మ ఈమె స్వతంత్ర ఉద్యమ కాలంలో చిన్న కుహరంలో నివసించేవారు. ఈమె అంటే పేదలకు ఉచితంగా అన్నదానం చేసేవారు. ఇలాంటి అంత గొప్ప తల్లి గురించి చెప్పుకోవాలని మనం ఆమె పేరును తీసుకొని నేటి ప్రభుత్వం 475 కళాశాలలో ఈ రోజున ఇది మధ్యాహ్న పథకం అనేది ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం. స్ఫూర్తిగా తీసుకొని పెట్టారు. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలానే ఇక్కడ ఇచ్చేసిన పాసింగ్ సునీల్ కుమార్ సార్కి, అలానే ఎంయూఓ మేడంకి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అలానే ఈ వేదిక ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే ప్రతి ఒక్కరూ ఎస్టీ, ఎస్సీ, బీసీ కులాల నుంచే వచ్చి ఉంటారు. కాబట్టి వాళ్ళకి కొంతమంది దూరాల నుంచి వస్తారు, కొంతమంది దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళకి సరిగ్గా ఆహారం లేకపోవడం లేదా వండుకొని తేవడానికి కష్టమైపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. అలానే నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే నారా లోకేష్ బాబు గారు మన విద్య కోసం ఎలాంటి అంటే స్టడీస్ అవర్స్ కానీ లేదా మన మీద టీచర్స్కి కొంచెం క్రమశిక్షణ మనకి నేర్పించడం కానీ అలాంటివన్నీ వాళ్ళందరూ చేయడం జరుగుతుంది. అలానే మనకి ఫ్రీగా బుక్స్, బ్యాగ్స్ అలానే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈరోజు సార్ వాళ్ళందరూ సార్తో ఎంఈఓ మేడంతో మాట్లాడిన తర్వాత మనకి మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డొక్కా సీతమ్మ అనే ఆమె చాలా అంటే మహానీయుల్లో ఒకరని చెప్పుకోవచ్చు. మనము చాలా మందిని చదువుకుంటాం. ఒకరు అంబేద్కర్ అయితే భారత రాజ్యాంగం రచించారు, లేదా సావిత్రిబాయి పులే జయంతి నిన్నే జరుపుకున్నాం. ఆమె అయితే స్త్రీల కోసం మనకి విద్యను అందించడానికి కృషి చేశారు అని చెప్పవచ్చు. కానీ ఈమె అన్నదాతల్లో ఒకరిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఇంటికి వెళ్ళి అన్నం అడిగినా ఈమె పెట్టేదంట. ఒకసారి ఈమె అన్నం తింటున్నప్పుడు వీళ్ళకి కూడా అయిపోయింది, ఇంకా వీళ్ళు కానీ తినడానికి ఏమీ లేనప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆమె అన్నంలో కంచంలో అన్నం వేసుకున్నప్పుడు వెళ్తారనమాట. అన్నం పెట్టమ్మా అంటే ఆమె తినే అన్నము కూడా ఆయనకి ఇచ్చేసే అంత గొప్పవారనమాట. ఆమె పేరుతో మనం ఇది జరుపుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళందరికీ, అలానే వేదిక మీద ఉండే వాళ్ళందరికీ, పాసింగ్ సునీల్ కుమార్ సార్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలన్నింటిలో కూడా ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా గూడూరు ఎస్కేఆర్ జూనియర్ కళాశాల నందు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయుటకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు శాసనసభ్యుడు పాసింగ్ సునీల్ కుమార్ గారికి, ప్రిన్సిపాల్ జిలానీ భాషా గారికి, ఎంఈఓ 2 గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు, అదేవిధంగా విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక. ఈ కళాశాల నందు 1973లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ కూడా ఇక్కడే చదవడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కళాశాల నందే విద్యను అభ్యసించారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. సునీల్ కుమార్ గారు కూడా ఇదే కళాశాలలో విద్యను అభ్యసించి ఇదే కళాశాల నందు కాలేజీ చైర్మన్గా ఎన్నికై ఆ తర్వాత 1995లో గూడూరు పురపాలక సంఘానికి జరిగిన డైరెక్ట్ ఎన్నికల్లో చైర్మన్గా ఎన్నికవడం, అదేవిధంగా 2014లో శాసనసభ్యుడిగా ఎన్నికవడం, 2024లో మళ్ళా శాసనసభ్యుడిగా ఎన్నికైన దానికి ఈ కళాశాల మాకు నేర్పినటువంటి విద్యాబుద్ధుల ప్రకారమే మేము ఉన్నత శిఖరాలకి వెళ్ళగలిగారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎవరైనా విద్యని అభ్యసించిన వారు ఉన్నత స్థితికి పోయేదానికి అవకాశం ఉంటుంది, కానీ విద్యను అభ్యసించలేని వారి పరిస్థితులు కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. గతంలో ఉన్న ప్రభుత్వం ఇంతకుముందు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు శాసనసభ్యులుగా డాక్టర్ పాసింగ్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. అప్పుడు
మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇవ్వాలని ఆలోచించి ఆశించి ఆ పథకాన్ని మీ ముందుంచి మీ యొక్క చదువుకునే దానికి ముందుంటారు, డ్రాప్ అవుట్స్ ఉండరు, స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని ఆలోచించి ఆ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వారు డబ్బులు పే చేయని దానివల్ల, మెస్ కట్టని దానివల్ల వీటన్నిటిని ఆలోచించి గత 4 సంవత్సరాల క్రితమే ఈ యొక్క పథకానికి తిలోదకాలు ఇవ్వడం అయింది కూడా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆ పథకాన్ని తీసుకురావాలా, విద్యావంతులు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచించినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మనం పిల్లలకి బ్యాగ్స్ ఇస్తున్నాం, బుక్స్ ఇస్తున్నాం, ఇవన్నీ ఇస్తున్నాం. స్కూళ్ళల్లో స్ట్రెంగ్త్, కాలేజీల్లో స్ట్రెంగ్త్ పడిపోతుంది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? తల్లి తండ్రి పనికి పోయి బిడ్డలు చదువుకోవాలని ఆశిస్తారు, కానీ బిడ్డలు కూడా చదువుకోవాలనుకోరు. కానీ ఆ టయానికి తల్లిదండ్రి వారికి ఉన్న వసతులతో అన్నం చేసి పంపిస్తే వీడికి వచ్చిన తర్వాత ఆ భోజనం మనం తినాలంటే చెడిపోయి ఉంటుంది. తినలేక పస్తుంటూ ఇంటికి వెళ్ళే పరిస్థితులు కూడా మనం ఫేస్ చేసిన రోజులు కూడా ఉంటాయి. అవన్నీ జరగకూడదు. ప్రతి బిడ్డ చదువుకోవాలి. మధ్యాహ్నం భోజన పథకం మనం ఖచ్చితంగా పెట్టాలని ఆలోచించి పెట్టారు. గతంలో ఏ ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా మన ప్రభుత్వ కళాశాల యొక్క రిజల్ట్స్ తక్కువ మోతాదులో ఉన్నాయని ఆలోచించి 40% వరకే ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు పాస్ అవుతున్నారని, మిగతా అంతా కూడా ప్రైవేట్ కళాశాలల వారికి ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నాయని, దానికి కాంపిటీషన్గా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలంటే, విద్యార్థులు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏ తీసుకొని వస్తే బాగుంటుందని మన విద్యాశాఖ మంత్రులు యువకులైనటువంటి నారా లోకేష్ గారు ఆలోచించి ఆశించి మీరు ఉన్నతమైన వాళ్ళు అవ్వాలని ఆలోచనతోనే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మనం ఈరోజు 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు 40% ఉన్నారు, 60% జెంట్స్ ఉన్నారు అని మీ ప్రిన్సిపాల్ గారు తెలియచేయడం జరిగింది. కానీ గతంలో ఇదే కళాశాలలో మేము చదువుకునేటప్పుడు 1200 మంది ఉన్నారు. ఈరోజు స్ట్రెంగ్త్ ఎందుకు పడిపోతుంది, దీనికి గల కారణాలేనని ప్రభుత్వం ఆలోచించి ఇవన్నీ పథకాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఏ ఆశయంతో ప్రభుత్వం ఉంది, ఏ ఆలోచనతో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ ఆలోచనని మీరందరూ కూడా ఒమ్ము చేయకుండా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మీరు ఉన్నత స్థాయికి ఎదగలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నారా లోకేష్ బాబు గారి ఆలోచన ఇది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ప్రభుత్వ కళాశాలలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ మధ్యాహ్నం కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళు చదువుకునేదానికి సహకరించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసిన దానికి మనందరి తరఫున నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒక్కసారి పూర్వాపరాలు లేకపోతే ఈ కాలేజీ ఎంతోమంది నాయకులను తయారు చేసింది, ఎంతోమంది పారిశ్రామికతలను తయారు చేసింది, ఎంతోమంది డాక్టర్లను తయారు చేసింది. ఇందాక ప్రిన్సిపల్ గారు ఒక మాట చెప్పారు, సార్ ఈరోజు మన కాలేజీ 175 స్ట్రెంగ్త్ ఉందండి అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. మేము ఈ కాలేజీలో ఇంటర్మీడియట్ 86, 88 బ్యాచ్లో చదివినప్పుడు మా సునీల్ కుమార్ గారు మాకు సీనియర్. దాదాపుగా ఒక గ్రూప్కి 120 మంది పిల్లలు ఉండేవాళ్ళు. హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ 4 గ్రూపులు ఉంటే ఫస్ట్ ఇయర్ 500 మంది, సెకండ్ ఇయర్ 500 మంది ఒక్క ఇంటర్మీడియట్లోనే ఉండేవాడు. అదేవిధంగా డిగ్రీలో అదేవిధంగా ఉండేది. ఈ ప్రభుత్వ కాలేజీల్లోకి కొద్దిగా డ్యామేజ్ చేస్తూ ప్రైవేట్ కళాశాలలు వచ్చి వాళ్ళని పిల్లకాయలకి ఏవో రకరకాల ఆశలు చెప్పి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, కనీసం క్వాలిఫికేషన్ లేని వాళ్ళ దగ్గర విద్యని చెప్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి గొప్పగా వాళ్ళు ఎంఎస్సీలు, ఎంఈడీలు చేసి ఇక్కడ లెక్చరర్గా వస్తే వాళ్ళని మనం ఆశించకుండా ఆ ప్రైవేట్ కళాశాలలో వాటిని ప్రోత్సహిస్తున్నాం. మేము చదువుకునేటప్పుడు ఈరోజు కూడా చాలామంది లెక్చరర్లు చాలా గొప్పగా చెప్పుకుంటాం. మా సారు దేవపాల్ సారు నిన్న ఉదయం కూడా మాట్లాడుకుంది. దేవపాల్ సారును, డికే శర్మ సారును, లేదంటే వెంకటేశ్వరరావు ప్రిన్సిపల్ గారును, ఈ విధంగా ప్రతి పేరు లాస్ట్ ఈ మధ్య చనిపోయారు వెంకటేశ్వరరావు గారు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారు, వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా గొప్పగా మాకు చదువు చెప్పారు. మేము వాళ్ళని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. అయితే మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఈరోజు ప్రభుత్వం ఆ రోజు మేము ఫీజు కట్టి, అంటే నామినల్ ఫీజు అయినా ఫీజు కట్టి సీట్ల కోసం మేము యూనియన్ లీడర్లు ఉంటే, నేను జాయింట్ సెక్రటరీ గెలిచినప్పుడు, సునీల్ కుమార్ గారు చైర్మన్ గెలిచినప్పుడు ఒక హెచ్ఈసీలోనూ, సిఈసీలోనూ, ఎంపీసీలోనూ సీటు కావాలంటే
అడ్మిషన్స్ టైంలో మా ఇళ్ళ ముందు వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూర్చునేవాళ్ళు. మాకు ఒక సీట్ ఇప్పిండి, మా బిడ్డకి ఎంపీసీలో ఇప్పిండి, మా బిడ్డకి సిఈసీలో ఇప్పిండి, లేదా మా బిడ్డకి కనీసం హెచ్ఈసీలన్న సీట్ ఇప్పించడానికి మమ్మల్ని బతులాడుకునే పరిస్థితి ఉండేది. ఆ రోజు కళాశాలలో ఇంత ఫెసిలిటీస్ లేవు, అంత రేకుల షెడ్లు ఉండేవి, దాతలు వచ్చేది లేదు. ఉన్న దాంతోనే ఫీజులు పెంచితే మేము ధర్నాలు చేసేవాళ్ళం, రాస్తారోకోలు చేసేవాళ్ళం, ఉద్యమాలు చేసేవాళ్ళం. కానీ ఈరోజు ప్రభుత్వాలు అట్లేవు. అందరికి కూడా అవసరమైన నీడ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. విద్యార్థులు అందరికీ వాళ్ళకి ఏం నీడ్స్ ప్రొవైడ్ చేయాలో అవన్నీ ప్రభుత్వాలే చూసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వ కళాశాలను ఎందుకో విద్యార్థులు ఆదరించట్లేదు. మేము మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, మీరంతా కూడా ఇక్కడ చదువుతున్నారు, ఈ కాలేజీ వాతావరణం మీ అందరికీ తెలుసు. మీరే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీరు చదువుకున్న స్కూల్ నుంచి చదువుతున్న పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసి బ్రహ్మాండంగా ఉంది ఎస్కేఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, మరి అందరూ కూడా అక్కడ చేరండి, మంచి చదువు వస్తుంది, మనందరూ కూడా గొప్పగా వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఎంకరేజ్ చేసి ఈ కాలేజీ స్ట్రెంగ్త్ని పూర్వ వైభవానికి తీసుకురావాలని చెప్పి మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాలేజీలోకి వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ మూల మా డిగ్రీ క్లాస్ ఉండేది, ఈ మధ్యలో మా సిఈసీ రూమ్ ఉండేది, అదో ఆ మూల బైపీసీ క్లాసులు ఉండేవి అని చెప్పని ఇప్పుడు కూడా మేము కలిస్తే మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటి గొప్ప కళాశాలని మీరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడి నుంచి మా అందరి సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు కూడా మీ కాలేజీని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇప్పుడు ఆహార భద్రత కోసం మిడ్ డే మీల్స్ అయితేమి, అదేవిధంగా మీకు ఇప్పుడే చెప్పాడు యూనిఫామ్స్, షూస్ కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి అని చెప్పని. ఇంకా ఇప్పుడు అడుగుతున్నాం, అనేక కళాశాలలు ఒక బిల్డింగ్లో ఉండి వాళ్ళ బిల్డింగ్లోంచి కిందకు వస్తే కనీసం పిల్లలు పక్కకు పోయి కూర్చునే పరిస్థితి కూడా ఉండదు. ఇటువంటి క్యాంపస్ ఉన్న వాతావరణం గూడూరులో ఒక్క జూనియర్ కాలేజీ చూపించండి. ఎక్కడైనా ఒక్క డిఆర్డబ్ల్యూ కళాశాల తప్ప ఇంకే కళాశాలలో పిల్లలు వచ్చి బయట ఆడుకునేదానికి కానీ లేదా కూర్చునేదానికి కానీ ఒక చెట్టు కింద నిలబడి మాట్లాడుకునేదానికి కానీ ఎక్కడ ఆ వాతావరణం లేదు. ఇటీవల కాలంలో ఒక అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది జూనియర్ కళాశాలలో. నెల్లూరులో పోయినప్పుడు చూస్తుంటాం, ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ ఒక అపార్ట్మెంట్, కింద నుంచి 5 ఫ్లోర్లు ఉంటాయి, కింద డైనింగ్ ఉంటుంది, పైన వాళ్ళకి రూమ్స్ ఉంటాయి పిల్లలు ఉండేదానికి, మధ్యలో క్లాస్ రూమ్స్ ఉంటాయి. అదేవిధంగా పేరెంట్స్ పోతే గేట్ బయట ఉంటారు, వాళ్ళు ఎప్పుడో 1 గంట టైం ఇస్తే పేరెంట్స్ పోయి వాళ్ళని కలుస్తారు. ఆ బిడ్డలకి జైలే మేలు. జైల్లో అన్నా పేరెంట్స్ పోయి ఇంటర్వ్యూ పెడితే రోజు ఇంటర్వ్యూ ఉంటుంది, కానీ అక్కడ చదివే పిల్లలకి ఎక్కడ ఇంటర్వ్యూస్ ఉండవు. వాళ్ళు ఏదో వారంలో 1 రోజు రమ్మంటే ఆ రోజు మాత్రం పోవాల్సిందే. మీరు అట్ట కాదు, మీ ఫ్రీ బర్డ్స్, మీకు మొత్తం హ్యాపీగా ఆడుకోవడం, ఉదయం కాలేజీకి రావడం, చదువుకోవడం, అదేవిధంగా మీరు ఇంటికి పోయేదానికి 4 ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకునేదానికి ప్రభుత్వం ఒక మంచి అట్మాస్ఫియర్లో కాలేజీ నిర్మించింది. ఈ కాలేజీ సుమారుగా 80 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. దీన్ని మేము పూర్వ విద్యార్థులుగా మేము, ప్రజెంట్ విద్యార్థులుగా మీరు అందరం కలిసి కాలేజీని కాపాడుకుందాం. భవిష్యత్తు తరాలకి ఈ కాలేజీని పీజీ సెంటర్ దాకా, అదేవిధంగా బీటెక్ లాంటి కాలేజీలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని ప్రారంభించేందుకు నన్ను ఆహ్వానించినటువంటి ఈ యొక్క మా కాలేజీ ప్రిన్సిపల్ జిలాని భాష గారు, అలాగే పెద్దలు, అలాగే మా రహీం గారు, కోటేశ్వరరావు గారు, పెంచలే గారు, వెంకటేశ్వర గారు, టిఎన్ఎస్ఎఫ్ వెంకటేశ్వర గారు, చిన్నారావు గారు, అలాగే మా ఓం, అలాగే మా ప్రణీత్, అలాగే నా యొక్క ఆశీర్వాదం, పెద్దలకి నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. మీ అందరికీ గుర్తుందో లేదో, నేను ఇంతకుముందు మీ కాలేజీకి వచ్చా, అప్పుడే చెప్పా మీ అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మధ్యాహ్న భోజన పథకం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు, త్వరలో పెడతారని చెప్పా. ఏమైనా గుర్తుందో గుర్తుంది మీరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. అది ఇప్పుడు ఎక్కడ కూడా చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంత్రి ఉన్నత విద్యా శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈ పథకాన్ని అమలు చేశారు. అలాగే ఈ పథకానికి డొక్కా సీతమ్మ అనేటువంటి పేరు పెట్టింది ఎవరయ్యా? పవన్ కళ్యాణ్. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఎందుకంటే మాకు నిజంగా చెప్తున్నానయ్యా,
డొక్కా సీతమ్మ నాకు కూడా తెలియదు. అసెంబ్లీలో ఆయన లేచి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు ఆల్రెడీ జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలకి భోజనం పెట్టాలని చెప్పి అంటున్నారు, మధ్యాహ్న భోజనం. దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేచి అసెంబ్లీలో ఆడడం జరిగింది. చెప్పిన వెంటనే నారా లోకేష్ బాబు గారు ఆ పేరు పెడతాం సార్ ఖచ్చితంగా అని చెప్పారు. అప్పుడు అనుకున్నాం డొక్కా సీతమ్మ ఎవరో అంటే అప్పుడు చెప్పారు మన పాప మాట్లాడినట్టు, ఎవరికి కాదనక అన్నం పెట్టేటువంటి మహోత్తరమైనటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అలాంటి మంచి మనిషి పేరు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడే మా కిరణన్న, మా చెంచురామయ్య అన్నీ చెప్పారు. ఈ కాలేజీ మీ అందరం కూడా మీ కాలేజీలో చదివి మీలాగే అట్లే కూర్చొని వినేవాళ్ళం. అట్లాగే మీకు నచ్చిన టీచర్ వచ్చినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టేవాళ్ళు, ఇందా కొట్టినట్టు గుర్తుంది కదా, గుర్తులేదా? అవన్నీ ఉండాలా. అవి లేకపోతే ఊరికి తప్పగా ఉంటే వేస్ట్. దీంతో పాటు చదువు ఉండాలా, చదువు ఖచ్చితంగా ఉండాలి. చదువు లేకపోతే మాత్రం అన్యాయం అయిపోతాం. ఎందువల్లంటే మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు పేదవాళ్ళు, అది కులం ఏదైనా కావచ్చు, పేదవాళ్ళు. మన తల్లిదండ్రులు ఇంటికాడ పనులు చేసుకొని మనల్ని కష్టపడి ఇక్కడికి పంపించేటువంటి వాళ్ళు. తల్లిదండ్రుల మాటలకి అలాగే ఇక్కడ కాలేజీలో ఉన్నటువంటి టీచర్ల మాటలకి విలువనిచ్చి చదివినవాడు ఎప్పుడు కూడా పైకి పోయేవాడే తప్ప, అంటే ఉన్నత శిఖరాల్లో ఉండేవాడు తప్ప ఎప్పుడు కూడా కింద పోయేటువంటి పరిస్థితి కాదు. అని చెప్తున్నాం. ఈ కాలేజీలో గెలిచిన వాళ్ళు చదివిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, అట్లాగే రాజకీయ నాయకులు అయినారు, లెక్చరర్స్ అయినారు, టీచర్స్ అయినారు. చాలామంది మంచి మంచి పొజిషన్లో చాలా వరకు అమెరికాలో కూడా స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఎస్కేఆర్ గవర్నమెంట్ గారు చదివినటువంటి పిల్లలు. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో ఆ స్థాయికి పోవాలి. మీ కింద వాళ్ళకి చెప్పాలా, అదో నేను ఆ కాలేజీలో చదువుకున్నాను, నేను ఈ స్థాయికి వచ్చానంటే గతంలో ఆ కాలేజీలో చదివాను కాబట్టి చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉంది. కాబట్టి అప్పట్లో నేను చైర్మన్గా చెంచురామయ్య జాయింట్ సెక్రటరీ ఇక్కడ గెలిచాం. ఇద్దరం కూడా అపోజిషన్ పార్టీలు, నేను ఎస్ఎఫ్ఐ అండ్ ఏబీఈపీ. అయినప్పటికీ మొత్తం ప్యానల్ అంతా ఎస్ఎఫ్ఐ గెలిచాం. ఒక్క చెంచురామయ్య ఒక్కడే 60 సెక్రటరీ గెలిచాడు. ఎందువల్ల గెలిచాడు కూడా చెప్తా. చదువుతాడు, ఉద్యమాల్లో పాల్గొంటాడు, పిల్లలకి ఏ ఇష్యూ వచ్చినా రోడ్డుపైకి వచ్చి ఆ రోజు ధర్నాలు చేసే దాంట్లో మొట్టమొదటిగా ఉండేవాడు చెంచురామయ్య గారు. ఎందువల్లంటే ఎస్ఎఫ్ఐ అంటే మామూలే, ముందు నుండి కింద నుండి వచ్చేవాళ్ళం అందరం కూడా. కింద నుండి ప్రతి హాస్టల్లో ఏ ఇష్యూస్ ఉన్నాయో ప్రతి హాస్టల్ తిరిగి ఎక్కడైనా ఇబ్బందులు పెడితే వార్డన్ని ఖచ్చితంగా నిలదీసేవాళ్ళం. మేము మా పరిస్థితి అయితే చెంచురామయ్య బీజేపీలో ఉంటూ విద్యార్థి సమస్యల పట్ల ఎక్కువ పోరాటటువంటి మనస్తత్వం ఉంది. కాబట్టి ఈరోజు ఆ దేవుడి దయ వల్ల 3 సార్లు కౌన్సిలర్ చెంచురామయ్య, 3 సార్లు గెలిచాడు చెంచురామయ్య. నేను కూడా ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మున్సిపల్ చైర్మన్గా గెలిచా, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. మీ తల్లిదండ్రుల సహాయ సహకారాలతో గెలిచాను. కాబట్టి ఈరోజు మా కాలేజీలో ఒక మంచి మహాతల్లి పేరు మీద, డొక్కా సీతమ్మ గారి పేరు మీద మీకందరూ కూడా మధ్యాహ్న భోజన పథకం, అంటే ఇది ఆషామాషి భోజన పథకం కాదయా. నేను కూడా తింటా, ఎక్కువ తినలేము, మేము ఎక్కువ మంది వచ్చాము, కొద్దిగా తింటాం, మళ్ళీ మీ సరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచి అయినటువంటి ఆహారం ఈరోజు ఈ రాష్ట్ర గవర్నమెంట్కి పెడుతుంది. ఎందుకంటే ఒక్క శనివారం తప్ప రోజు ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఓకేనా? చూశారు కదా, ఆడు చూసాను నేను, నాకు కూడా తెలియదు. అట్లాగే రాగి జావా, అది కూడా 3 రోజులు ఇస్తున్నటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే రాగి జావా చాలా అవసరం మనకందరూ కూడా, చాలా స్ట్రెంత్ కూడా. కాబట్టి పెట్టేటప్పుడు ఊరికే ఏదంటే పెట్టకుండా, అప్పుడు ఏంటంటే వార్డెన్ ఇష్టం, హాస్టల్లో వార్డెన్ ఇష్టం, ఆయన ఇష్టం. ఆయన కుళ్ళిపోయిన టమాటాలు వేస్తాడు, కుళ్ళిపోయిన బెండకాయతో తాలింపు చేస్తాడు, అడిగితే విద్యార్థులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఏదైతే స్టేట్ గవర్నమెంట్ మెనూ ఇచ్చిందో దాని ప్రకారం మీకు ముందుగానే మొత్తం సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఏమేమి పెడతారు. శనివారం అయితే అందరూ కూడా వెజిటేరియన్, అది కూడా ఇచ్చారు. కాబట్టి మీకు తెలుస్తుంది అనమాట. ఏమాత్రం అది బాగలేకపోయినా మీరు అడగచ్చు, కంప్లైంట్ చేయొచ్చు, దాంట్లో ఉండవు మాట్లేదు. బాగలేకపోతే తినాల్సిన అవసరం కూడా లేదు. ఎందువల్లంటే మంచి సంస్థ ఈ ఆహారం కూడా పంపిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ మా ప్రిన్సిపాల్ గారు వచ్చినప్పుడు నుండి జూనియర్ కాలేజీలో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. గతంలో మేము సొంతంగా ఫీజులు కట్టాం. నేను చెప్తాను, నేను కట్టే ఫీజులండి
ఈ జూనియర్ కాలేజ్ నేను కట్టా. సైకిల్ ఇప్పించాం పిల్లలకి, సైకిల్ ఇప్పించాం. అంటే దూరంగా ఉండే పిల్లలందరూ సైకిల్ ఇచ్చి మేము సైకిల్ ఇస్తామా మా కాలేజీలో చేరండి అని చెప్పాం. దానికి కారణం ఏంటంటే స్ట్రెంత్ పడిపోయింది పూర్తిగా. అసలు మూసేయాలని పరిస్థితి. ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీ మూసేసి ఉన్నాం మేము. కాకపోతే అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మా చెంచురామయ్య అప్పుడు కూడా మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాడు. మేమందరం కూడా కాలేజీ, మా కిరణన్న అందరం కాలేజీ వాళ్ళు వచ్చి మేము స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఈ కాలేజీ నిలిపాం. ఈరోజు నిలిపాం కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడ చదువుతున్నారు. ఇప్పుడే చెంచురామయ్య, కిరణన్న ఇద్దరు చెప్పారు. ఎందువల్లంటే నాకు తెలిసి గూడూరు నియోజకవర్గంలో ఇటువంటి మంచి కాలేజ్ ఎక్కడ లేదు. ప్రైవేట్ కాలేజీ ఊరికే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు తప్ప అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్. మంచి ప్రిన్సిపాల్ గారు బ్రహ్మాండంగా విద్యను పూర్తిగా తెలిసినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు మన ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నారు. అలాగే చంద్రబాబు చెప్పినట్టు ఇంత పెద్ద గ్రౌండ్ కూడా ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎక్కడా ఉండదు. కానీ ఇక్కడ ఇంత పెద్ద గ్రౌండ్ మీకు ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైనటువంటి గదులు. మాకు ఆ పరిస్థితి లేదు. మేము అప్పుడు రేకుల కిందే ఉండేవాళ్ళం. ఎండలు కూడా కింద పడతా ఉండేది. ఎండ వస్తే పైన చిల్లు ఉండే రేకులు అవి కూడా పడతా ఉండేవి. అయినా కానీ మేము చదువుకున్నాం. ఆ రోజు చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి మీరు కూడా చదువుకొని ఈ స్థాయికి రావాలా. అట్లాగే ఇప్పుడే సోదరుడు బాగా చెప్పాడు ఈ డ్రగ్స్ గురించి, ఏ విధంగా పిల్లలు చెడిపోతున్నారో చెప్పాడు. కాబట్టి మీరు కూడా ఈ డ్రగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు గూడూరులో డ్రగ్స్ చాలా విపరీతంగా ఇక్కడ దొరికేటివి. మేము వచ్చిన తర్వాత పోలీసు వారు, ఎక్సైజ్ వాళ్ళకి చెప్పి ఎక్కడ కూడా ఏ మొహం లేకుండా డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చామో అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేశాం. ఈరోజు అంటే పూర్తిగా నేను పోయిందని చెప్పడంలే, అక్కడక్కడ కూడా ఉంది. అది కూడా త్వరలో కూడా ఖచ్చితంగా నిషేధిస్తామని చెప్పి తెలియజేస్తాం. నిన్న ఎక్సైజ్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎక్సైజ్ సిఐకి, ఎస్ఐ గారికి అందరికీ ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడ ఎవరు ఈ యొక్క డ్రగ్స్ వాడుతున్నా, అమ్ముతున్నా నిర్దాక్షిణ్యంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టమని కూడా చెప్పాం. ఎందువల్లంటే మన భవిష్యత్తు నాశనం అయితే మొత్తం మన ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. మనతో బంధువులు కూడా మనం పంపి ఇళ్ళకి మీరు వచ్చినా దూరం పొమ్మంటారు. ఇప్పుడే చెప్పారు మీ తల్లిదండ్రుల ఆవేదన, మిమ్మల్ని ఇక్కడికి చదివి మంచి స్థానంలో చూడాలని పెట్టినని ఇక్కడికి వచ్చేటువంటి మీకు మీరేమైనా డ్రగ్స్ కలవాడు పడితే ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతారో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా డ్రగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ విషయంలో లోకేష్ బాబు గారు ఒక కొత్తగా డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి ఒక క్యాప్షన్ పెట్టి మీ అందరికి కూడా చెప్తున్నారు. యాక్చువల్గా ఈ మీటింగ్లో మీరు ఎలా ప్రమాణం చేయించాలా, ఏమని డ్రగ్స్ వద్దు బ్రో, ఒకసారి అరవండి, ఇంకోసారి అరవండి, ఇంకోసారి అరవండి. అది మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల్లో వినిపించాలి. కాబట్టి అది ఖచ్చితంగా మీరు పాటించాలని. ఒక ఎవరన్నా డ్రగ్స్ ఎవరన్నా వాడుతుంటే సపరేట్గా ఈగల్ టోల్ ఫ్రీ అని చెప్పి ఒక నెంబర్ కూడా మీకు ఇచ్చున్నాడు. ఆ నెంబర్ కూడా 1972కి మీరు ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి టీం వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అట్లా లోకల్గా అయితే మీరు మీ 2 టౌన్ ఎస్ఐ గారు ఉంటారు, సిఐ గారు ఉంటారు, వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఇంకా విలేజ్లో ఉన్నా కానీ మీరు వాళ్ళకి చెప్పండి. లేదు మీరు చెప్పలేరు, ఫోన్ నెంబర్ లేదంటే మాకు ఫోన్ చేయండి, మేము ఖచ్చితంగా వాళ్ళని పట్టించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మేమందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైనప్పటికీ మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనం ఇక్కడ పంపించారు. మనం ఇక్కడ బ్రహ్మాండంగా కటింగ్ చేసుకొని ఇంకో మోడల్ కటింగ్ చేసుకొని మంచి గుడ్లు వేసుకొని వచ్చామంటే మన తల్లిదండ్రుల దయ, వాళ్ళ కష్టార్జితం. కాబట్టి ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళని చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చూశారా ఏ పేపర్లో? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, బిడ్డలుగా తల్లిదండ్రులు చూడకపోతే తల్లిదండ్రుల ఆస్తి బిడ్డలకు చెల్లదు. ఏనైనా అర్థమవుతుందా తల్లి? మీకు అర్థమవుతుందా? మనం తల్లిదండ్రులు చూడకపోతే పెద్ద అయినాక వాళ్ళ ఆస్తి కూడా మీకు రాదు. తల్లిదండ్రుల లిస్ట్ ఎవరికంటే ఇవ్వచ్చు. సుప్రీంకోర్టు ఈరోజు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. కాబట్టి దయచేసి మీరు వృద్ధాప్యంలో మీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే మా ప్రిన్సిపాల్ గారికి అలాగే మా కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అందరు రికవర్ చేస్తున్నానమ్మా. మీకు కూడా జెంట్స్ కూడా ఎక్కువ గారు టీచరు ప్రతి సంవత్సరం చేర్చండి పిల్లలని చెప్పి ఆమె అందరినీ కూడా ఫోన్లో మాట్లాడుతుందని చెప్తే థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ మా మిత్రమయ్య, మా రత్నయ్య, మా ఇజ్రాయలు
అలాగే దశరథరామయ్య, అలాగే నాగేంద్ర, వీళ్ళందరూ కూడా ఈ పిల్లలు చేర్పించే దాంట్లో ముఖ్య పాత్రని పోషించారు. కాబట్టి మేము మర్చిపోయినా మీరు మర్చిపోకుండా చేస్తున్నందుకు మనసు ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలేజీ 10th ఖచ్చితంగా పెరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే మధ్యాహ్నం ఎవరు లేకపోకుండా మధ్యాహ్నం ఇంటికి పోతే మళ్ళీ కాలేజీకి రారు. మేము కూడా అట్టే చేసేవాళ్ళం, మీరే కదా. మేము ఒకసారి ఇంటికి పోతే మా కాలేజీకి వచ్చేవాళ్ళం కాదు. కాబట్టి అది లేకుండా మంచి భోజనం మధ్యాహ్నం మీకు మీ టీచర్స్, మా ప్రిన్సిపాల్ గారు అందించి మళ్ళీ క్లాసులు కూడా తీసుకునే విధంగా మంచి దాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అంతా కారణం ఎవరయ్యా? లోకేష్ బాబు గారు. ఎవరు? లోకేష్ బాబు గారు. ఎందుకంటే మీకు గుర్తుందో గుర్తులేదో, పాదయాత్ర సమయంలో మనం ఈ మధ్యాహ్న భోజన పథకం కింద ఒక రెకమెండేషన్ ఇచ్చాం. ఏం సార్ గుర్తుందా సార్? ఇచ్చాం. అప్పుడే చెప్పారు లోకేష్ బాబు, ఖచ్చితంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏర్పాటు చేస్తామని అప్పుడే హామీ ఇచ్చాడు. హామీ ప్రకారంగా ఇప్పుడు ఈ కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. దీంతో పాటు పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన ఇష్యూస్ కూడా లోకేష్ బాబు గారికి ఆ రోజు రికమెండేషన్ ఇచ్చాం. ఇది ఊరికే వచ్చేసిందంటే కుదరదు, మా అందరు కష్టం ఉంది. ఎందుకంటే అడగాలి కదా, అడగపోతే అమ్మ కూడా అన్నం పడదు కదా. కాబట్టి అడిగాం కాబట్టి ఆయన ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. ఆయన ఇప్పుడే చెప్తున్నారు మొత్తం ఎన్ని జూనియర్ కళాశాలలు ఇది ఉపయోగపడుతుందో, ఎంతమంది విద్యార్థులు దీన్ని ఉపయోగించుకున్నారో కూడా మీ ప్రిన్సిపాల్ గారు మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే చాలా సంతోషం. అన్నం పెట్టడం అనే తమాషా విషయం కదా నాన్న. అలాంటి అన్నంని ఈరోజు మధ్యాహ్నం భోజనాన్ని మనకి పెట్టినటువంటి లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డొక్కా సీతమ్మ పేరు పెట్టినటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళందరూ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంట్లో ఖచ్చితంగా 426 కోట్లు మోడీ గారు ఇస్తున్నారు ఈ పథకానికి. దాదాపు 1426 కోట్లు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అంటే కేంద్రం 400 కోట్లు ఇస్తే మనం 1400 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి ఇస్తున్న విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఊరికే డొక్కా సీతమ్మ అంటే కుదరదు. ఎంత ఇస్తుంది మోడీ, ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఎప్పుడు ఈ పథకం అమలైంది, ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు ఉన్నప్పుడు, అలాగే డొక్కా సీతం పేరు పెట్టేందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నప్పుడే మీకు ఈ పథకం అమలు ఉందనే విషయాన్ని మీరు అందరికీ చెప్పాల్సిన పరిస్థితి కూడా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, కాబట్టి మీరు కూడా మాలాగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా లాగా మీరు కూడా అందరూ ఎదగబడలే, ఎవరో ఒకరిద్దరు మీరు ఎదిగితే మంచిది. ఎందువల్లంటే గ్రాస్ లెవెల్లో సమస్యలు మీకు చేస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాం కాబట్టి. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ అనుకో మనకు తెలియదు, మనమంతా హెడ్ వెయిట్ పెరిగిపోతుంది. ఆ కాలేజ్ డబ్బులు కడతాం మా అమ్మ నాన్న, మన బిహేవియర్ కూడా వేరే విధంగా ఉంటుంది. ఈ కాలేజీలో చదివే విధంగా ప్రైవేట్ కళాశాల ఉండే విద్యార్థుల బిహేవియర్ ఉండదు. వాళ్ళు చూసి చాలా ప్రౌడ్గా ఉంటారు. వాళ్ళ స్టైలు ఒకటి అయితే తెలుగులో చేతి ఇంగ్లీష్లో మాట్లాడతారు. కానీ మనం ఆ పరిస్థితి కాదు. మనం నిజంగా సత్తా వర్తున్నటువంటి లెక్చరర్ దగ్గర మీరు పాఠాలు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దానికి దీనికి చాలా తేడా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, మనందరూ కూడా ఆహ్వానించినందుకు కళాశాల మొత్తం స్టాఫ్కి, మా ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా మరొకసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, అట్లాగే ఒకటి చదవాలా, ఎంజాయ్ చేయాలా, గలబాలు చేయాలా. అంతేగాని గలబాలు చేస్తే సరిపోద్ది, చదవకపోతే ఏం కాదనే మాట వద్దు. ఎంత గలబాలు చేస్తారో అంతకు 2 నింతలు మీరు చదివితేనే మీ అమ్మా నాన్నగారు, మీ టీచర్స్ మీ పైన పెట్టుకున్న ఆశలు ఖచ్చితంగా ఫలప్రదం అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ పెన్వార్ ఇండస్ట్రీస్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తమరు కానీ వాళ్ళు ఏమన్నారంటే సార్ గారిని ఒక మాట కూడా చెప్పమని చెప్పారు. కాబట్టి దయచేసి మీరు కూడా రికమెండ్ చేస్తే కనుక మాకు ఇంకొక 15 కంప్యూటర్లు, అంటే అక్కడ 5 అక్కడ 5 వస్తే కనుక మేము ఒక రూమ్లో మీ చేతుల మీద, పెద్దల చేతుల మీద ఒక కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేపించుకున్నాం సార్. మా పిల్లలందరూ కూడా 3 టెక్నికల్ కోర్సులు ఉన్నాయి ఇక్కడ. ప్రభుత్వం నుంచి కంప్యూటర్లు ఏమి రావు. కాబట్టి మీలాంటి పెద్దలందరూ కూడా సహాయం అందించి మాకు కంప్యూటర్లు అరేంజ్ చేస్తే మా పిల్లలు కూడా, ఈ పేద పిల్లలు కూడా మనం టెక్నికల్ నాలెడ్జ్ని మేము అందించడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అట్లాగే మా కిరణ్ కూడా ఇందాక చెప్పాను, అవి త్వరలోనే ఖచ్చితంగా రోడ్డు వేయిస్తే ఇబ్బంది ఏం లేదు, దాంట్లో రెండో మాట కూడా లేదు. అట్లాగే కంప్యూటర్ విషయంలో పెన్వర్ మధు గారికి కూడా నేను చెప్తాను సార్. అట్లాగే మీలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా
చెప్పి ఖచ్చితంగా మా కాలేజీ ఇది మేము చదువుకున్న కాలేజీ కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా కంప్యూటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రిన్సిపాల్ గారికి సిబ్బందికి మాటిస్తున్నాం పిల్లలకు కూడా మీదుగా ప్రారంభిస్తున్నారు. లైన్లో నిల్చుకోండి. ఫోటో కట్టం రావద్దమ్మా, ఫోటో కట్టం రావద్దు. దయచేసి ఎవరు కూడా ఫోటో కట్టం రావద్దు. నిదానంగా మా ఫోటో అయితే మా మిగతా వాళ్ళు కూడా లైన్లో రండి. అబ్బాయిలు మీరు కూడా ప్లేట్స్ తీసుకొని లైన్లోకి రండి. అబ్బాయిలందరూ కూడా ప్లేట్స్ తీసుకొని లైన్లోకి రావాలి. మిగతా వాళ్ళు కూడా లైన్లోకి రావాలి. మిగతా వారందరూ కూడా లైన్లోకి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారైన పాసిల్ సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి శీలం కిరణ్ కుమార్ గారికి, పెళ్లి చచ్చిరామయ్య గారికి, అదేవిధంగా ఇజ్రాయెల్ గారికి, అబ్దుల్ రెహమాన్ గారికి, రత్నం గారికి, సురేంద్ర గారికి, పెంచిలయ్య గారికి, మిగతా అతిథులు అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూడు రానారా మా తల్లి వస్తారా